మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఆంధ్ర మహిళదే అంతిమ తీర్పు కాబోతుందా? 2 రోజులుగా సర్క్యులేట్ అవుతున్నటువంటి వాదోపవాదనలు, ఊహాగానాలు, విశ్లేషణలు చూస్తూ ఉంటుంటే ఎందుకో ఒక చిన్న అనుమానం వేస్తుందన్నమాట. అయితే నేను వేస్తున్నటువంటి ఈ ప్రశ్న, నేను చేస్తున్నటువంటి ఈ విశ్లేషణని మీరు ఆ పార్టీ వాడా, ఈ పార్టీ వాడా, ఏటీఎం బ్యాచా, పేటీఎం బ్యాచా అని ముందే తీర్పులు ఇవ్వకండి, నిర్ణయం చేసుకోకండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా ఏ పార్టీకి లాభం లేదు. నేను ఒకవేళ పైసలు ఆశించినా ఏ పార్టీ ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి నేను ఏ తీర్పులు చెప్పినా సరే దానివల్ల ఎవరికి ఒరిగేది లేదు. కాబట్టి ఒక సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వాదనని మనం ఇక్కడ మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అది ఏమిటయ్యా అంటే, మొత్తం ఓట్లు 4 కోట్ల పై చిలుకుంటే ఆ ఓట్లలో కూడా మహిళలదే అధిక శాతం. పోలైనటువంటి ఓట్లు ఎన్ని? 3,33,40,560 ఓట్లుంటే అందులో పురుషులు 1,64,30,359 ఉంటే మహిళలు 1,69,08,684. థర్డ్ జెండర్ 1,517. పోలైనటువంటి మొత్తం ఓట్లలోనూ మహిళలదే అధిక శాతం. అలాగే పోలైనటువంటి ఓట్లలో కూడా మహిళలే ఎక్కువ మంది. అంటే ఒక పోటెత్తిన సముద్రంలాగా అక్కడ ఓటింగ్ జరిగిందండి. ఆ ఓటింగ్లో మహిళలదే అగ్రస్థానం. కాబట్టి మరి ఈ మహిళలలో ఎక్కువ శాతం ఎవరికి ఓటు వేసుకుంటారు అనేటటువంటిది వాదన ఒకటి, విశ్లేషణలు, ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే ఒక వాదన ఏంటంటే, బలంగా చేస్తున్నటువంటి వాదన మీ ముందు నేను పెడుతున్నది ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ కూడా వృద్ధురాలు ఉంటే వృద్ధురాలకి ఒక రకమైన పథకం ద్వారా డబ్బులు అందుతున్నాయి. నడి వయస్కురాలు ఉంటే ఆ నడి వయస్కురాలకి ఒక పథకం ద్వారా డబ్బులు అందుతున్నాయి. బిడ్డలున్న తల్లి ఉంటే ఆ తల్లికి ఒక రకమైనటువంటి పథకం ద్వారా డబ్బులు అందుతున్నాయి. అలాగే చదువుకున్న ఆడపిల్ల ఉంటే ఆ పిల్లకు ఒక రకమైనటువంటి పథకం ద్వారా డబ్బులు అందుతున్నాయి. ఒకే ఇంట్లో రకరకాల ఏజ్ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు రకరకాల పథకాల ద్వారా డబ్బులు అందుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా కృతజ్ఞతాభావంతో ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఎగ్జిస్టింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి తరలి వచ్చారేమో అనేటటువంటి వాదన వినిపిస్తుంది. అయితే ఓటింగ్ శాతంలో ముఖ్యంగా మహిళల్లో అధిక శాతం, అంటే దాదాపు 55% ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేసి ఉంటారనేటటువంటి అంచనాను ప్రతిపక్షాలు కూడా కొట్టివేయట్లేదు. అయితే 55% అటుపడినా 45% ఇటుపడుతుంది కదా. పురుషుల్లో చాలామంది అగ్రెసివ్గా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ప్రతిపక్షం వైపు వస్తే, చాలా సెక్షన్స్ ప్రతిపక్షం వైపు వస్తే, మహిళలు అటువైపు మొగ్గిన ఆ తాకిడిని మేము తట్టుకొని మేము విజయఢంగా మోగిస్తామని చెప్పి ప్రతిపక్షాలు వాదిస్తున్నారు. కానీ సర్క్యులేషన్లో ఉన్నటువంటి వాదన ఇదనమాట. మహిళల విషయంలో ఏమో ఆంధ్ర మహిళదే అంతిమ తీర్పు అవుతుందా? వేచి చూడాలి. రిజల్ట్ జూన్ 4వ తేదీన వస్తుంది. ఏ విషయము అప్పుడు తేలుతుంది. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఊహాగానాలు, చర్చలు, విశ్లేషణలు వింటూనే ఉందాం, చేస్తూనే ఉందాం. ఇంతవరకు ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, మంచి కామెంట్లు చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.